నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు అమరావతి పనుల్లో మరో ముందడుగు హైకోర్టు అసెంబ్లీ శాశ్వత భవనాల నిర్మాణానికి టెండర్లు రెండింటికి 1816 కోట్లు అంచనా వ్యయం అమరావతిలో ఏఐ క్రీడా విశ్వవిద్యాలయాల పనులు వేగవంతం ఏపీలో నియోజకవర్గానికి ఒక ఆదర్శ పాఠశాల ఏర్పాటు చేయాలని లోకేష్ ఆదేశం మామునూరు ఎయిర్పోర్టుపై సీఎం రేవంత్ సమీక్ష కొచ్చి విమానాశ్రయం తరహా రూపకల్పనకు ఆదేశాలు త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని సూచన మహిళా దినోత్సవం రోజున తెలంగాణలో కొత్త పథకాలకు శ్రీకారం 14,000 అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి సీతక్క ప్రకటన మాదక ద్రవ్యాల కట్టడి దిశగా పంజాబ్ ప్రభుత్వం చర్యలు 12,000 మంది పోలీసులతో సోదాలు భారీగా డ్రగ్స్ స్వాధీనం 290 మంది స్మగ్లర్లు అరెస్ట్ ఉక్రెయిన్కు 2.6 బిలియన్ పౌండ్ల రుణానికి బ్రిటన్ అంగీకారం లండన్లో ఇరు దేశాల మధ్య ఒప్పందం ఆయుధాలు కొనుగోలు చేస్తామన్న జెలెన్స్కీ ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు భారత్ న్యూజిలాండ్ మధ్య పోరు సెమీస్లో ఢీకొట్టే ప్రత్యర్థుల్ని తేల్చనున్న మ్యాచ్ గ్రూప్ బిలో దక్షిణాఫ్రికాకు అగ్రస్థానం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో హైకోర్టు అసెంబ్లీ శాశ్వత భవనాల నిర్మాణానికి సిఆర్డీఏ టెండర్లు పిలిచింది 2 భవనాలకు 1816 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసింది ఈ నెల 17 వరకు టెండర్ల దాఖలుకు గడువిచ్చిన సిఆర్డీఏ అదే రోజు సాంకేతిక బిడ్ తెరవనుంది తర్వాత ఫైనాన్షియల్ బిడ్లు అర్హతల్ని పరిశీలించి ఏజెన్సీల్ని ఖరారు చేయనుంది రాజధాని అమరావతి నిర్మాణంపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం కీలక భవనాల నిర్మాణానికి మరో ముందడుగు వేసింది హైకోర్టు అసెంబ్లీ శాశ్వత భవనాల నిర్మాణాలకు సిఆర్డీఏ టెండర్లు ఆహ్వానించింది 768 కోట్ల రూపాయల అంచనాతో శాసనసభ 1048 కోట్ల అంచనాతో హైకోర్టు భవనాలు నిర్మించేందుకు ఏజెన్సీల నుంచి శనివారం బిడ్లు పిలిచింది ఈ నెల 17న మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్ల దాఖలుకు గడువు ఇచ్చారు అదే రోజు సాయంత్రం 4 గంటలకు సాంకేతిక బిడ్ను తెరవనున్నారు తర్వాత ఫైనాన్షియల్ బిడ్లను తెరిచి అర్హతలను పరిశీలించి ఏజెన్సీలను ఖరారు చేయనున్నారు అసెంబ్లీ భవనం విభిన్నంగా ఉండడంతో గుత్తేదారుల కోరిక మేరకు పోస్టర్స్ సంస్థతో ఇటీవల సిఆర్డీఏ వర్క్షాప్ నిర్వహించింది భవనం ఆకృతులు నిర్మాణ శైలిపై అవగాహన కల్పించింది అసెంబ్లీ భవనాన్ని అమరావతి ప్రభుత్వ భవన సముదాయంలోని సూపర్ బ్లాక్ ఈలో నిర్మించనున్నారు 103.76 ఎకరాల్లో 11.21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అసెంబ్లీ రూపుదిద్దుకోనుంది బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు 3 అంతస్తులతో అసెంబ్లీ భవనాన్ని విభిన్నంగా రూపొందించారు లండన్ కు చెందిన పోస్టర్స్ సంస్థ డిజైన్ చేసింది పైన ఎత్తైన శిఖరం ఆకారంలో ఆకృతి ఉంటుంది అందులో పైకి వెళ్లి అమరావతి నగరాన్ని చూసేలా ప్రణాళిక చేశారు 2018లో టీడీపీ హయాంలో ఈ భవనానికి అంచనాలు రూపొందించిన సమయంలో 555 కోట్లు ఖర్చవుతుందని తేల్చారు తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని నిలిపివేయడం వల్ల అంచనా వ్యయం 768 కోట్ల రూపాయలకు చేరింది మొదటి అంతస్తులో మంత్రుల ఛాంబర్లు అసెంబ్లీ హాల్ కౌన్సిల్ హాలు క్యాంటీన్లు సెంట్రల్ హాలు లైబ్రరీ ఉంటాయి రెండో అంతస్తులో కమిటీల ఛాంబర్లు సభ్యుల లాంజ్ అసెంబ్లీ కౌన్సిల్ల హాళ్లు శిక్షణ కేంద్రం వంటివి రానున్నాయి మూడో అంతస్తును నగరాన్ని చూసేందుకు ఉద్దేశించారు మరోవైపు హైకోర్టు శాశ్వత భవనాన్ని అమరావతి ప్రభుత్వ సముదాయంలోని సూపర్ బ్లాక్ ఎఫ్ లో నిర్మించనున్నారు మొత్తం 42.36 ఎకరాల్లో 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టు రానుంది బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు 7 అంతస్తులతో భవనాన్ని డిజైన్ చేశారు 7వ అంతస్తులో పూర్తిస్థాయి కోర్టు సమావేశ మందిరం డైనింగ్ హాల్ సువిశాల గ్రంథాలయం ఏర్పాటు చేయనున్నారు గతంలో అంచనా వ్యయం 860 కోట్లు కాగా 2019 ఫిబ్రవరి 3న అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారడం వల్ల పనులు నిలిచిపోయాయి తాజా అంచనా ప్రకారం ఈ భవన నిర్మాణ వ్యయం 1048 కోట్లకు చేరింది దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో ప్రతి నియోజకవర్గానికి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు అమరావతిలో ఏఐ విశ్వవిద్యాలయం క్రీడా విశ్వవిద్యాలయం పనుల్ని వేగవంతం చేయాలని సూచించారు ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ పై విద్యాశాఖ అధికారులతో లోకేష్ సమీక్ష నిర్వహించారు ఏపీ మోడల్ ఎడ్యుకేషన్లో భాగంగా లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లీప్ ప్రోగ్రాం అమలుకు చేపట్టాల్సిన చర్యలు ప్రణాళికలపై పాఠశాల విద్య ఇంటర్మీడియట్ ఉన్నత విద్యాశాఖ అధికారులతో లోకేష్ చర్చించారు
ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ జీవో 117కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై రేపు శాసనసభ్యులతో ఉండవల్లి నివాసంలో వర్క్షాప్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉన్నత విద్యలో మార్పులు, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ మెరుగుదల వంటి అంశాలపై చర్చించేందుకు గవర్నర్ నేతృత్వంలో విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్లతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు పీజీ ఫీజు రీయింబర్స్మెంట్ అమలుకు విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్థాయి నుంచే విశ్వవిద్యాలయాల స్థాయి వరకు స్పోర్ట్స్ లీగ్స్ నిర్వహించి క్రీడల్ని ప్రోత్సహించాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పాటు మిగిలిన పనులు చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎగువ కాఫర్ డ్యాం పొడవునా సీపేజీ నివారణకు వీలుగా బట్రెస్ డ్యాం నిర్మాణానికి కేంద్ర జలసంఘం CWC అనుమతి ఇచ్చింది. బట్రెస్ డ్యాం ఆకృతులు కూడా ఖరారయ్యాయి. ఈ నెల 3 లేదా 4 నాటికి ఆ ఆకృతులకు ఆమోదం తెలియజేసి పంపుతామని, ఈలోపు పనులు పూర్తి చేసుకోవాలని పోలవరం అధికారులకు CWC తెలియజేసింది. ఈ పనులను 3 నెలల్లో పూర్తి చేయాలని అధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు. ప్రాజెక్టు సీఏ నరసింహమూర్తి ఢిల్లీ వెళ్లి ప్రాజెక్టు అనుశీలన పనుల్ని పర్యవేక్షించారు. పోలవరంలో ప్రధాన డ్యాం డీవాల్ నిర్మాణ ప్రాంతంలో నీటి సీపేజీ పెద్ద సమస్య సృష్టించింది. వరద రోజుల్లో సీపేజీ సమస్యను నియంత్రించడంతో పాటు డీవాల్ నిర్మాణానికి ఇబ్బందులు లేకుండా ప్లాట్ఫామ్ నిర్మించి అక్కడి నుంచి పనులు కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు. పోలవరంలో క్లేకోర్ రీచ్ సహా కొన్ని కీలక అంశాలు చర్చించాల్సి ఉన్నందున ఈ నెల 3 లేదా తర్వాత ఏ రోజైనా విదేశీ నిపుణులతో ఆన్లైన్ సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మామునూరు విమానాశ్రయానికి భూసేకరణ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. భూసేకరణ పూర్తి చేసి త్వరగా డిజైనింగ్ పంపించాలని తెలిపారు. కొచ్చి విమానాశ్రయం తరహాలో మామునూరు విమానాశ్రయం నిర్మించాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఎయిర్పోర్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ వచ్చిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మామునూరు విమానాశ్రయంపై సమీక్ష నిర్వహించిన సీఎం భూసేకరణ, పెండింగ్ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోజు విమాన రాకపోకలతో పాటు ఇతర కార్యకలాపాలు ఉండేలా ఎయిర్పోర్టు డిజైన్ చేయాలని సూచించారు. వరంగల్ నగరానికి గొప్ప ఆస్తిగా విమానాశ్రయ నిర్మాణం ఉండాలన్నారు. పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రతి నెలా తనకు నివేదిక ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీ ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఏటీసీల ఏర్పాటుకు అవసరమైన నిధుల్ని వెంటనే ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేయాలన్నారు. ఐటీఐలు లేని నియోజకవర్గాల్లో ఏటీసీలు ఏర్పాటు చేయాలని సీఎం తెలిపారు. కార్మిక శాఖ చేపట్టిన ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేసే ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఏటీసీల్లో అవసరమైన సిబ్బంది వివరాలను అధికారులు సీఎంకు తెలిపారు. గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యాక్టుపై పూర్తిస్థాయి అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వనపర్తి నియోజకవర్గంలో కాసింనగర్ ఎత్తిపోతల పథకం సర్వేకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. నియోజకవర్గ పరిధిలోని కాసింనగర్, జయన్న, తిరుమలాపురం, మున్ననూరు, అప్పాయిపల్లి, దత్తాయిపల్లి, అంజనగిరి గ్రామాలు 13 గిరిజన తాండాల్లోనే 4000 ఎకరాలకు సాగునీరు అందించేలా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం D8 మీద కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. కాసింనగర్ ఎత్తిపోతల పథకం కోసం సర్వేతో పాటు అంచనాల తయారీకి అనుమతిస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా మెమో జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేడు వనపర్తిలో పర్యటన నేపథ్యంలో ఈ మెమో జారీ అయింది. ఎత్తిపోతల పథక ప్రతిపాదనను సూత్రప్రాయంగా ఆమోదించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా చివరి ఆయకట్టుకు సాగునీరు రాక ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పిందన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కోసం తెలంగాణ ఆర్థిక శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు తీసుకుని వాటిని పరిశీలిస్తోంది. అన్ని శాఖలు కలిపి దాదాపు 5 లక్షల కోట్ల వరకు ప్రతిపాదనలు సమర్పించినట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆయా శాఖల మంత్రులు, అధికారులతో సమావేశమై ప్రతిపాదనల్ని సమీక్షిస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ శాఖల ప్రతిపాదనలపై సమీక్ష పూర్తయింది. ఆయా శాఖల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయింపులు, ఇప్పటి వరకు చేసిన ఖర్చు, రానున్న ఆర్థిక సంవత్సరంలో అవసరాల్ని పరిగణనలోకి తీసుకుని బడ్జెట్ కసరత్తు చేస్తున్నారు. 6 గ్యారంటీలకు అవసరమయ్యే వ్యయంపైన దృష్టి సారించారు. మరోవైపు కేంద్రం నుంచి నిధులు ఆశించిన మేర రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులతో తరచూ సమావేశమై ఆదాయం పెంపు మార్గాలపై చర్చిస్తున్నారు. సొంత పన్నుల రాబడుల్లో లీకేజీలు అరికట్టడం సహా పటిష్ట విధానాల ద్వారా ఆదాయం పెంచుకోవాలని భావిస్తున్నారు. కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టుకునేలా కేంద్ర ప్రాయోజిత పథకాలు సహా ఇతరాలను వినియోగించుకునే అంశంపై దృష్టి పెట్టారు. ఈ నెల 3వ వారంలో బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది.
మాదక ద్రవ్యాల కట్టడి దిశగా పంజాబ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 3 నెలల్లోపు రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలంటూ సీఎం భగవంత్ మాన్ పిలుపునిచ్చిన మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. దాదాపు 12,000 మంది సిబ్బంది పంజాబ్ వ్యాప్తంగా 750కు పైగా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆపరేషన్లో భాగంగా 8.14 కిలోల హెరాయిన్, 1.21 కిలోల ఓపియం, 3.5 కిలోల గంజాయి, 700 గ్రాముల చెరాస్, 16,000కు పైగా మత్తు మాత్రలు, 8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. 232 కేసులు నమోదు చేసి 290 మంది స్మగ్లర్లను అరెస్టు చేశామని వెల్లడించారు. పంజాబ్ నుంచి మాదక ద్రవ్యాలను నిర్మూలించే వరకు ఈ ఆపరేషన్లు కొనసాగుతాయని చెప్పారు. కొన్ని చోట్ల స్మగ్లర్లకు చెందిన నివాసాల్ని పోలీసులు కూల్చివేశారు. మాదక ద్రవ్యాలపై పోలీసులు, వైద్యారోగ్య శాఖ చర్యలు పర్యవేక్షించేందుకు భగవంత్ సింగ్ మాన్ ప్రభుత్వం కేబినెట్ ఉపసంఘాన్ని నియమించింది. మహిళా దినోత్సవం రోజున తెలంగాణలో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సుమారు 1,00,000 మంది మహిళలతో సభ నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. అదే రోజు 14,000 అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. ఇందిరా మహిళా శక్తి పాలసీని ముఖ్యమంత్రి విడుదల చేస్తారని మంత్రి పేర్కొన్నారు. మహిళా సంఘాలకు 32 జిల్లాల్లో 64 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభిస్తారని వివరించారు. ఆర్టీసీలో మహిళల 50 అద్దె బస్సులను కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. నారాయణపేట జిల్లాలో మాదిరిగా మిగతా 31 జిల్లాల్లో పూర్తిగా మహిళలే పెట్రోల్ బంకులు నిర్వహించేలా చమురు సంస్థలతో ఆ రోజు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుందని చెప్పారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కుల్ని సీఎం పంపిణీ చేస్తారని వెల్లడించారు. ఏడాది కాలంలో ప్రమాదవశాత్తు మరణించిన 400 మంది మహిళల కుటుంబాలకు 40 కోట్ల రూపాయల బీమా చెక్కుల్ని ఇవ్వనున్నట్లు సీతక్క తెలిపారు. మహిళలకు సబ్సిడీపై ఆటోలు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి సీతక్క చెప్పారు. సెర్పు మెప్మాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే అంశం పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళల భద్రత, ఆరోగ్యం, ఆర్థిక పటిష్టత కోసం మరిన్ని పథకాల్ని ప్రారంభించే అవకాశం ఉందన్నారు. పంటలు ఎండిపోయి రైతులు కన్నీరు పెడుతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం బాధాకరమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలో ఎస్ఆర్ఎస్పీ కింద ఎండిపోతున్న పొలాల్ని ఆయన పరిశీలించారు. రైతుల బాధను విని చెలించిపోయి భావోద్వేగానికి గురయ్యారు. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి పంట వేసిన రైతులు సర్వస్వం కోల్పోయారని జగదీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం నీటితో కేసీఆర్కు పేరొస్తుందని కాంగ్రెస్ సర్కారు రైతుల ఉసురు తీస్తోందని విమర్శించారు. గోదావరిలో 10,000 క్యూసెక్కులకు నీటి లభ్యత ఉన్నా ఇసుక వ్యాపారం కోసం నీరు విడుదల చేయటం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా పొట్టదశలో ఉన్న పంట పొలాల్ని ఆదుకునేందుకు ఎస్ఆర్ఎస్పీ కింద నీరు విడుదల చేయాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల్ని నమ్మించి, వంచి, మోసం చేసి వాళ్ళ స్వార్థం కొరకు కేవలం అందులో ఇసుక దొంగతనంగా అమ్ముకొని 100 కోట్లు సంపాదించుకోవడం కొరకు వందలాది వేలాది మంది రైతుల ఉసురు తీస్తుంది ప్రభుత్వము. ఇవాళ ఈ రైతాంగం అందరిని తీసుకొని నేను కాళేశ్వరం పోవడానికి సిద్ధంగా ఉన్నా. మొత్తం ఈ కాళేశ్వరం తీసుకుపోయి చూపిస్తాను నేను ఇవాళ కూడా. ఆడ నీళ్ళు వస్తున్నమాట వాస్తవం. పంపు బటన్ నొక్కితే పంపు ఆన్ అయి వీడికి నీళ్ళు రావడం అనేది కూడా వాస్తవం. అది చేసి చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పిన నేను. లేదు అని చెప్పి కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి కేసీఆర్ను బదనాం చేయడం కొరకు ఈ రకంగా రైతుల ప్రాణాలు తీస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావును హైదరాబాద్ రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేసు నమోదైన వెంటనే సింగపూర్ వెళ్లిన శ్రవణ్ రావు అక్కడి నుంచి అమెరికా పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఇంటర్పోల్ సహాయంతో తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. శ్రవణ్ రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తన పాత్ర లేదని చెబుతున్న శ్రవణ్ రావు ఆ మేరకు నిరూపించుకోవాల్సి ఉందని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. పోలీసుల వివరాల ప్రకారం శ్రవణ్ రావు కొన్ని నెలలుగా పరారీలో ఉన్నారని, అభియోగపత్రంలో నిందితుడిగా ఉన్న వ్యక్తి చట్ట ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందని తెలిపింది. కేసు వివరాలు, నిందితుడి ప్రవర్తనను పరిశీలిస్తే ముందస్తు బెయిల్కు అర్హత లేదని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. చట్టం ముందు లొంగిపోయి ప్రత్యామ్నాయ మార్గాల్లో పరిష్కరించుకోవాలని సూచించింది. ఓ మీడియా ఛానల్ అధినేతగా ఉన్న శ్రవణ్ రావు ఎస్ఐబీ అధికారుల సాయంతో ఫోన్ ట్యాపింగ్ లో పాల్పంచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. గత వైసీపీ ప్రభుత్వం ఏపీలో 85 లక్షల టన్నుల చెత్తను వదిలి వెళ్లిపోయిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ విమర్శించారు. 23.88 కోట్ల రూపాయల వ్యయంతో డంపింగ్ యార్డుల్లో పేరుకుపోయిన చెత్త తొలగింపునకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి చెత్తను తొలగించే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. నెల్లూరులోని అల్లీపురం డంపింగ్ యార్డు వద్ద చెత్త తొలగింపు కార్యక్రమానికి మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. ఎన్జీటీ నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తామని నారాయణ స్పష్టం చేశారు. మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే లోపల 85 లక్షల టన్నుల చెత్తని రాష్ట్రంలో వదిలేసిపోయారు. ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశించారు, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ చెత్త అనేది ఉండకూడదు. 2025 అక్టోబర్ 2వ తేదీ ఖచ్చితంగా పూర్తి చేసే విధంగా
పథకాలు రచించి టెండర్లు పిలిచి ముందుకు పోతున్నాం. ఇందులో ఆల్రెడీ అయితే ఈ ప్రభుత్వం రాగానే దాదాపు 30 లక్షల టన్నులు క్లియర్ చేసాం. మిగిలిన 55 లక్షలు ఉంది. ఆ 55 లక్షలు కూడా ఖచ్చితంగా టార్గెట్ ప్రకారం చేస్తామని తెలియజేస్తున్నాను. ప్రజలకు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మధ్య వారధులుగా నిలిచిన ఆశా వర్కర్ల గరిష్ట వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వైద్య ఆరోగ్య రంగంపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. వయోపరిమితి పెంపు నిర్ణయంతో ఏపీలోని 42,752 మంది ఆశా వర్కర్లకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఎన్నికల ముందు ఆశాలకిచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో తెలిపారు. ఆశా వర్కర్లకు దేశంలోనే మొట్టమొదటిసారిగా గ్రాట్యుటీని కూటమి ప్రభుత్వం అమలు చేయనుందని వివరించారు. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అత్యధికంగా 10,000 చొప్పున ఆశా వర్కర్లకు ఏపీ ప్రభుత్వం జీతం అందిస్తున్నందుకు గర్విస్తున్నానని సత్యకుమార్ పేర్కొన్నారు. వివేక హత్య కేసు విచారణను సత్వరం పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ వివేక కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్రత్యేక ధర్మాసనం విచారణ చేపట్టనుంది. వివేక హత్య కేసు సీబీఐ కోర్టుకు బదిలీ అయి 2 ఏళ్లైనా విచారణ ప్రారంభం కాలేదని, అందువల్ల 6 నెలల్లో విచారణ పూర్తయ్యేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టగా కేసు విచారణ జరగకుండా నిందితులు ప్రయత్నిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది ఎస్ గౌతమ్ వాదనలు వినిపించారు. ప్రస్తుతం ఇంకా కోర్టు నుంచి కాగితాలు తీసుకునే దశలోనే ఉన్నారన్నారు. సమాచారాన్ని సీబీఐ అధికారులు హార్డ్ డిస్క్లో అందజేశారని, దాదాపు 13 లక్షల ఫైళ్లు ఉండగా 13,000 కూడా తెరవలేదన్నారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి ప్రస్తుత మాజీ ప్రజాప్రతినిధుల కేసులపై ప్రత్యేక విచారణ చేపట్టేలా చూడాలంటూ సుప్రీంకోర్టు అన్ని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ కేసుల్ని సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టాలని ఆదేశించిందని తెలిపారు. ఇందులో భాగంగా ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్రత్యేక ధర్మాసనం ప్రజాప్రతినిధుల కేసుల పురోగతిని పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు. వివేక హత్య కేసులోని ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నారని, ఈ పిటిషన్ను కూడా ప్రత్యేక ధర్మాసనం ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. 16 ఏళ్ల పిల్లల్ని అన్ని షోలకు అనుమతించే అంశంపై తెలంగాణలోని మల్టీప్లెక్స్ సినిమా థియేటర్లకు హైకోర్టులో ఊరట లభించింది. 16 ఏళ్లలోపు పిల్లల్ని అన్ని షోలకు అనుమతించాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. థియేటర్లలో ప్రత్యేక షోలు, టికెట్ ధరల పెంపుపై దాఖలైన పిటిషన్లపై జరిగిన గత విచారణలో ప్రత్యేక షోలకు అనుమతి నిరాకరిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. 16 ఏళ్లలోపు పిల్లల్ని రాత్రి 11 తర్వాత ఉదయం 11 గంటల్లోపు థియేటర్లలోకి అనుమతించరాదని ఆదేశించింది. ఈ ఆదేశాలపై మల్టీప్లెక్స్ యాజమాన్యాలు వేసిన మధ్యంతర పిటిషన్పై కోర్టు విచారణ జరపగా పిల్లల ప్రవేశంపై ఆంక్షలతో ఆర్థికంగా నష్టపోతున్నామని థియేటర్ల యాజమాన్యాలు వాదనలు వినిపించాయి. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు ఆంక్షల్ని ఎత్తివేయాలని కోరాయి. ఈ వాదనను పరిగణలోకి తీసుకున్న కోర్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు థియేటర్లలోకి 16 ఏళ్లలోపు పిల్లల ప్రవేశంపై ఆంక్షలు తొలగించింది. ఇదే సమయంలో ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలకు అనుమతి నిరాకరించింది. తదుపరి విచారణ మార్చి 17కు వాయిదా వేసింది. రష్యాతో యుద్ధానికి సహకరించేందుకు అమెరికా నిరాకరించిన వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బ్రిటన్తో కీలక ఒప్పందం చేసుకున్నారు. 2.6 బిలియన్ పౌండ్ల రుణం ఇచ్చేందుకు బ్రిటన్ ముందుకొచ్చింది. ఈ మేరకు లండన్లో జరిగిన కార్యక్రమంలో జెలెన్స్కీ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో 2 దేశాల ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఉక్రెయిన్ సైనిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఈ రుణాన్ని ఉపయోగిస్తామని జెలెన్స్కీ ప్రకటించారు. రష్యాతో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బ్రిటన్ తమ దేశానికి అండగా ఉంటోందని చెప్పిన జెలెన్స్కీ అందుకు ధన్యవాదాలు తెలిపారు. రష్యాతో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకునేందుకు శుక్రవారం అమెరికా వెళ్లిన జెలెన్స్కీ అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన చర్చలు రసాభాసగా ముగిశాయి. బొలివియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 బస్సులు ఢీకొని 37 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 39 మంది గాయపడ్డారు. బస్సులో చిక్కుకున్న వారిని పోలీసులు అతి కష్టం మీద బయటకు తీసుకొచ్చి సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రపంచ ప్రఖ్యాత ఉప్పు నేలల ప్రాంతమైన సలార్ డి ఉయూని ప్రాంతానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఉరూరో ప్రాంతంలో జరుగుతున్న కార్నివాల్ వేడుకల్లో పాల్గొనేందుకు ఓ బస్సులోని ప్రయాణికులు వెళుతున్నారని పోలీసులు తెలిపారు. బస్సు డ్రైవర్లలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.